హాయ్ ఎవ్రీవన్, నేను గీత. మన లైఫ్లో ఎవరికైనా సరే ఒకప్పుడు జరిగిన తప్పులు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలి, ఒకప్పుడు పడిన బాధలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలి, బాధపడకుండా ఉండాలి, మళ్ళీ అలాంటివి లైఫ్లో ఎప్పుడు చేయకూడదు అని చెప్పేసి ఎవరికైనా ఉంటుందన్నమాట. జరిగిపోయినవి అయితే తీసుకురాలేము, కొత్తగా ఏం చేయకుండా ఉండాలంటే తప్పులు చేయకుండా ఉండాలి కదా. కానీ తప్పులు చేస్తూనే ఉంటాము. కానీ అలాంటి తప్పులు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, అలాంటి బాధలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? త్యాగాలు చేయాలా, ఇష్టాలను చంపేసుకోవాలా? త్యాగాలను చేసి ఇష్టాలను చంపేసుకుంటే మనం ఎలా హ్యాపీగా ఉంటాము? ఉండం కదా. కానీ ఎలాంటి త్యాగాలు చేయాలి, ఎలాంటి ఇష్టాలను చంపుకోవాలి? తప్పుకు తప్పుడే విరుగుడా, వేరే మందేమీ ఉండదా? ఇవన్నీ నేను చెప్తాను, ఫాలో అవ్వండి. మీ లైఫ్కి మీరే రాజు, మీరే మంత్రి అవుతారు. మిమ్మల్ని ఆపే వాళ్ళే ఉండరు ఎవరు కూడా. ఓకే, ఎస్. అంటే ఇప్పుడు మన ఇష్టాలని కోరికల్ని చంపేసుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంటుందన్నమాట. ఆ ఇష్టాలు కోరికలు అంటే మనల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా ఉండేవి, మనల్ని బాధ పెట్టేవి అన్నీ కూడా మన చేతుల్లోనే ఉంటాయి. మనం చేసుకునేవి అవి ఉంటాయి ఎవరికైనా సరే. వేరే వాళ్ళు అయితే ఎవరు చేయరు కదా. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ఫుడ్ తినాలనుకోండి, ఏం చేస్తారు? నచ్చిన కర్రీ ఉంటేనే తింటాము. ఆ కర్రీ లేకపోతే లేదు, నాకు నచ్చిందే నేను చేయాలి, నాకు నచ్చిన కర్రీ ఉంటేనే నేను తింటా అని చెప్పేసి నచ్చిన కర్రీ చేసుకొని తినేస్తాం అనమాట. అంటే ఇక్కడ మీకు నచ్చిందే మీరు చేస్తున్నారు. ఓకే, ఒక డ్రెస్ కావాలనుకోండి, నాకు నచ్చిన డ్రెస్ కావాలి, వేరే డ్రెస్ ఆల్టర్నేటివ్ ఉన్నా కూడా నాకు ఆ డ్రెస్ వద్దు, నాకు నచ్చిందే నాకు కావాలి. ఇక్కడ మీకు నచ్చిందే మీరు చేస్తున్నారు, మీకు నచ్చిన డ్రెస్సే మీరు వేసుకుంటున్నారు. అవునా? అలానే ఇప్పుడు మార్నింగ్ లెగుస్తాము, లేసాక మన పని మనం చూసుకుంటాము. ఏమవుతుంది? కొంచెం ఎర్లీగా లెగుద్దాము. లెగిస్తే వాకింగ్ చేయొచ్చు, యోగా చేయొచ్చు, జిమ్ చేయొచ్చు, ఎక్సర్సైజ్ చేయొచ్చు, సో మెనీ థింగ్స్ చేయొచ్చు అనమాట. అన్నీ చేయాలి అని ఉంటుంది మనకి, తెలుసు. మనకి తెలిసినా కూడా ఏముందిలే, హెల్త్ బాగోనప్పుడు చూసుకుందాంలే, ఫిజిక్ పాడైనప్పుడు చూసుకుందాంలే అనుకుంటాం. కానీ కొంచెం ఎర్లీగా లేసి అవన్నీ చేద్దామని అయితే అనుకోమన్నమాట. మనకు తెలుసు కూడా, మన చేతుల్లో ఉండి కూడా మనం చేయమన్నమాట. అండ్ అసలు మీరు చూడడానికి ఎంత బాగున్నారు, మీ ఫిజిక్ ఎంత బాగుంది. మంచిగా ఫుడ్ తీసుకుంటే, టైంకి డైట్ మెయింటైన్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా. బాగా తినేస్తే బాగా బాడీ పెరిగిపోతుంది, బాడీ షేప్ అవుట్ అవుతుంది అని చెప్పేసి మీకు తెలిసినా కూడా ఏం చేస్తారు? క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకోలేరు, ఎలా పడితే అలా తినేస్తారు. ఏమవుతుంది? బాడీ షేప్ అవుట్ అవుతుంది. ఇక్కడ మీకు తెలుసు కదా బాడీ షేప్ అవుట్ అవుతుంది తినేస్తే అని, బట్ తినేస్తారు. క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకోవట్లేదు, మీ ఇష్టాన్ని మీరు చంపుకోవట్లేదు అనమాట. అందువల్ల బాడీ షేప్ అవుట్ అవుతుంది. బాడీ కరెక్ట్గా ఉండి ఫిజిక్ బాగుంటే ఏమవుతుందండి? 100 రూపాయలు చీర కట్టుకోండి, ఎంత అందంగా ఉంటారు. 100 రూపాయలు టీషర్ట్ వేసుకోండి, ఎంత ఎక్సలెంట్గా ఉంటారు. బ్రాండెడే అవసరం లేదు కదా. మెయిన్ ఇక్కడ ఉండాల్సింది ఏంటండి? ఫిజిక్ అండి. అవునా? ఆ ఫిజిక్ ఎవరి చేతుల్లో ఉంటుంది? మీ చేతుల్లో ఉంటుంది. మీ క్రేవింగ్స్ కంట్రోల్ ఎవరి చేతుల్లో ఉంటుంది? మీ చేతుల్లో ఉంటుంది. అంటే మీరు ఎక్కడ ఇష్టాలను చంపుకోవట్లేదు, ప్రతిదీ కూడా పాడు చేసుకునేవన్నీ కూడా మీ చేతుల్లోనే ఉన్నాయన్నమాట. మీరు వాటి రేటిని చంపేసుకోవట్లేదు, వాటిని ఏమీ కంట్రోల్ చేసుకోవట్లేదంట. మీకు నచ్చిన వాటిని మీరు చేసుకుంటున్నారనమాట. ఓకే, ఇప్పుడు మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకోండి, ఏదైనా పార్టీకి వెళ్ళాలనుకోండి, డబ్బులు లేవనుకోండి, ఎవరన్నా ఫ్రెండ్ని అడుగుతారు. ఫోన్లే డబ్బులు లేవు కదా, వెళ్ళకపోతే ఏమీ అవదలే అనుకోవట్లేదు. మీరు అప్పు చేసైనా సరే మీ ఇష్టాన్ని మీరు తీర్చుకుంటున్నారు. ఆ పార్టీకి వెళ్తున్నారు, ఇక్కడ ఏమవుతుంది? అప్పు చేస్తున్నారనమాట. ఏమవుతుంది వెళ్ళకపోతే? డబ్బులు లేవు కదా, ఉన్నప్పుడు కొంచెం ఎంజాయ్ చేసుకోవచ్చు కదా, అలా అనుకోవట్లేదు. అప్పు చేసైనా సరే మీ కోరికను మీరు తీర్చుకుంటున్నారు అనమాట. ఇలా ప్రతిదీ అండి, ఎవ్రీథింగ్ కూడా మీ చేతుల్లోనే ఉంది. మీ కోరికలను ఎక్కడా మీరు కాంప్రమైజ్ అవ్వట్లేదు, మీరు చంపుకోవట్లేదు అనమాట. అంటే అసలు ఏది మానేద్దామని చూసుకోవట్లేదు. ఇప్పుడు మీ లైఫ్లో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ ఏదైనా జరిగిందనుకోండి, అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేస్తారు? వాటి జోలికి వెళ్లకుండా ఉండాలి కదా. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని చెప్పేసి ఊరికే అనుకుంటూ ఉంటారండి. కానీ ఇక్కడ ముళ్ళును ముళ్ళుతోనే కాదు తీయాల్సింది, మీకు వచ్చిన బాధల్ని మీ టాలెంట్తో తీయండి, మీ వర్క్ మైండ్తో తీయండి. అంతేగాని తప్పుని తప్పుతోనే తీయాలి, ముళ్ళుతోనే తీయాలి, ఒక పర్సన్కి వేరే పర్సనే విరుగుడు, ఈ నథింగ్ అనేది పక్క పెట్టేసేయండి. మీ టాలెంట్ని వాటిని బయటకు తీయండి, బయటకు రండి. ఏం చేయలేరా? ఏమీ వర్తిలేదా? ఒకప్పుడు బాధపడ్డారు కదా, ఒక ఇన్సిడెంట్ వలన కానీ, ఒక మీకు నచ్చని పని ఏదైనా చేయడం వల్ల కానీ, ఏదన్నా కానీ మళ్ళీ అదే వర్క్లోకి ఎందుకు వెళ్తారు? ఆ పర్సన్ దగ్గరికి మళ్ళీ ఎందుకు వెళ్తారు? మళ్ళీ అలాంటి పర్సన్స్ మీ లైఫ్లోకి వస్తే ఎందుకు కావాలనుకుంటారు? అంటే మీరు ఎక్కడ ఖాళీగా ఉండాలనుకోవట్లేదు. ఒకళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు. నేను ఖాళీగా ఉండదలుచుకోలేదు, నాకు టైం పాస్ కావాలి అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారనమాట. దానివల్ల ఏమవుతుంది? మీకు బాధలు రిపీట్ అవుతూనే ఉంటాయి, మీ టైం అనేది వేస్ట్ అవుతూనే ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు మూవ్ ఆన్ అవ్వాల్సింది మీ టాలెంట్తో అనమాట. అంతేగాని
ఒక పర్సన్ మిస్ అయితే వేరే పర్సన్, ఒక వర్క్ కాకపోతే మళ్ళీ అలాంటి బాధలో ఉన్న వర్క్, ఇలాంటివి కాదు మీరు కోరుకోవాల్సింది. మీరు మూవ్ ఆన్ అవ్వాల్సింది మీ టాలెంట్తో, మీ తెలివితేటలతో అనమాట. మిమ్మల్ని వదిలేస్తే ఎక్కడికో వెళ్ళిపోతారు, అది మీకు తెలియట్లేదు. అది తెలియకుండా ఇంకా బాధను తెచ్చిపెట్టుకుంటున్నారు. నేను మూవ్ ఆన్ అవ్వను, నాకు ఈ బాధ కావాలంటే ఇంకొకరు కావాలి, నాకు టైం పాస్ కావాలి, నాకు ఇంకో పర్సన్ కావాలి, లేకపోతే బాధపడే ఆ పనే కావాలి, లేకపోతే నన్ను బాధ పెట్టే ఆ ఫ్రెండ్షిప్పే కావాలి, ఇలాంటివన్నీ ఆలోచిస్తున్నారు తప్పించి మీ వర్క్ అసలు మీకు తెలుసుకోవట్లేదు, మీరు ముందుకు వెళ్ళట్లేదు అనమాట. ఇంకా మీరు ఎలా పైకి వస్తారు? మీ ఎదుగుదల మీరే కదా ఆపేసుకుంటున్నారు, వేరే వాళ్ళు ఎవరు ఆపట్లేదు కదా. టైం వచ్చినప్పుడు అన్నీ అవుతాయి అంటారు కొంతమంది. టైం వస్తుందండి. ఇప్పుడు మీరు ఒక కోర్స్ నేర్చుకున్నారనుకోండి, ఆ కోర్స్ రిజల్ట్ రావడానికి 6 months పడుతుంది. అది పాజిటివ్ రిజల్ట్ అవ్వచ్చు, నెగిటివ్ రిజల్ట్ కూడా అవ్వచ్చు అనమాట. ఓకే, పాజిటివ్ 100% పాజిటివే అనుకోండి. ఈ లోపల మీరు ఏం చేస్తారు? 6 months దాకా ఏం చేస్తారు? ఇలా టైంని చూస్తారా? ఏమవుతుంది? ఇలా కూర్చున్నా కూడా, ఇలా గంట సేపు నేను ఇక్కడే కూర్చున్నా కూడా ఈ టైం అనేది వెళ్ళిపోతుంది. నేను ఇక్కడే ఉంటారు, నాకు ఇంట్లో ఉన్న పనులన్నీ ఆగిపోతాయి. అలా చేయకండి. ఆ 6 months వరకు మీరు ఏం చేస్తారు? ఫర్దర్గా వేరే నేర్చుకోండి, వేరే కోర్సెస్ కానీ వేరే కొత్తవి కానీ నేర్చుకోండి. అలానే అంతేగాని ఏముందిలే కోర్స్ చేస్తున్నాను ఇప్పుడు నుంచి ఎందుకు కష్టపడాలి, రెస్ట్ తీసుకుంటాను అంటే ఏమో రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియదు, అది మీకు సాటిస్ఫై అవుతుందో లేదో మీకు తెలియదు. అప్పుడు మీరు ఏం చేస్తారు? వేరే కోర్స్ నేర్చుకోండి. ఆ కోర్స్కి ఆ 6 monthsకి వచ్చే కోర్స్ రిజల్ట్ కూడా యాడ్ అయితే మీ లైఫ్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎంత సక్సెస్ఫుల్ లైఫ్ వస్తుంది మీకు. ఇది ఆలోచించండి అనమాట. అంతేగాని ఆ 6 months వరకు ఇలానే టైం కూర్చుంటే టైం అనేది వెళ్ళిపోతూనే ఉంది, మీ పనులు అనేది ఆగిపోవు, ఆ రిజల్ట్ పాజిటివ్ వస్తుందో నెగిటివ్ వస్తుందో తెలీదు, మీకు గ్రోత్ అనేది ఉండదన్నమాట. అందుకని టైం కోసం వెయిట్ చేయకండి, టైం అనేది వెళ్ళిపోతుంది. మీరు మూవ్ ఆన్ అవ్వండి, మీరు కదలండి. ఓకే, మీకు అసలు ఒక బాధలోంచి బయటికి రావాలనుకోండి, మీకు అసలు ఏ బర్త్ తెలియదా, మీకేమీ రావా? అసలు ఏమీ రాకుండా ఎందుకుంటామండి? మనకి ఇంట్లో గిన్నెలు కడుక్కోవడం రాదా? ఆడవాళ్ళకి బట్టలు మడతలు వేసుకోవడం రాదా? ఇల్లు సర్దుకోవడం రాదా? అది కూడా ఒక పనే కదా, అది కూడా ఒక టాలెంటే కదా, ఇంటి పనులు చేసుకోవడం. వాటిల్లో మునిగిపోండి. జెంట్స్ అయితే వాకింగ్ చేసుకోండి, లాంగ్ డ్రైవ్కి వెళ్ళండి, ఏదో ఒకటి ఉంటుంది కదా. ఏదీ లేకుండా ఎవ్వరికీ ఉండదన్నమాట. కంపల్సరీ మూవ్ ఆన్ అవుతారు. అంతేగాని అవే కావాలి, నేను కోరుకున్నవే కావాలి, నా ఇష్టాలే కావాలంటే ఎప్పటికీ బాధపడతారు, మీ టైం అనేది వేస్ట్ అవుతుంది, లైఫ్లో ముందుకెళ్ళరు అనమాట. కంపల్సరీ త్యాగాలు చేయాలి, ఇష్టాలను చంపేసుకోవాలి. అంటే అంటారు ఎలాంటి త్యాగాలు చేయాలి, ఎలాంటి ఇష్టాలు అంటే ఫ్యామిలీ విషయంలో కాదు, పిల్లల విషయంలో కాదు, అలా కాదనమాట. ఎవరి విషయంలో త్యాగాలు చేయాలి. మీ టైంని కిల్ చేసేవి, మిమ్మల్ని బాధ పెట్టేవి, మిమ్మల్ని లైఫ్లో ముందుకు వెదగనీయకుండా చేసేవి, ఇలాంటి వాళ్ళ విషయంలో కానీ పరిస్థితుల విషయంలో కానీ వాటి నుంచి దూరంగా వచ్చేయండి. అవి మీకు ఇష్టమైన వస్తువులైనా సరే, మీకు ఇష్టమైన మనుషులైనా సరే, వాళ్ళని దూరంగా పెట్టండి. వాళ్ళ నుంచి మీరు దూరంగా రండి. మీకు ఎంత ఇష్టమైనా సరే వాళ్ళ మీద ఇష్టం చంపేసుకోండి, త్యాగం చేయండి. త్యాగం అంటే పెద్ద ఆదర్శం ఏమీ కాదనమాట. మీ టైం వేస్ట్ అవుతుంది కదా, మీ హెల్త్ పాడవుతుంది కదా, మీకేమీ యూజ్ ఉండట్లేదు కదా. ఎందుకు అలాంటివి? మీకు ఒకసారి ఆలోచించుకోండి. మీ చేతుల్లోనే ఉందన్నమాట. మీరు ఆ ఇష్టాన్ని చంపుకోవట్లేదు, త్యాగం చేయట్లేదు, ఆ వస్తువు నాకు వద్దు అనుకోవట్లేదు, ఆ మనిషి నాకు వద్దు అనుకోవట్లేదు అనమాట. అందుకని మీరు ముందుకు వెళ్ళట్లేకపోతున్నారు, త్యాగం చేయట్లేదు, ఇష్టం చంపుకోవట్లేదు, మీ టైం వేస్ట్ అవుతున్నా మీరు పట్టించుకోవట్లేదు అనమాట. ఇవన్నీ ఫాలో అవ్వండి, కంపల్సరీ మీకు లైఫ్ అనేది ముందుకు వెళ్తుంది. చంపేసుకోండి, ఇష్టాలను చంపేసుకోండి, పాజిబిలిటీ లేని కోరికలను చంపేసుకోండి, త్యాగం చేసేయండి. ఎంత ఇష్టం ఉన్నా సరే, ఒకవేళ అవి రాసి పెట్టుంటే కనుక మీకు కంపల్సరీ అవన్నీ మీకు లైఫ్లోకి వస్తాయి. ఈ లైఫ్లో మీ టాలెంట్ని బయటకు తీయండి. ఈ టాలెంట్తో పాటు మీకు వచ్చిన మీరు కోరుకున్న మనుషులు కానీ వస్తువులు కానీ మీ దగ్గరికి వస్తే ఈ టాలెంట్ ప్లస్ అవి కూడా యాడ్ అయ్యి మీ లైఫ్ ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎంత హ్యాపీగా ఉంటుంది. ఇవన్నీ ఆలోచించుకొని లైఫ్లో త్యాగాలు చేయడం నేర్చుకోండి, కాంప్రమైజ్ అవ్వడం నేర్చుకోండి, ఇష్టాన్ని చంపేసుకోండి, మిమ్మల్ని కిల్ చేసేవి, మీ ఆలోచనలు పాడు చేసేవి, ఇలాంటి వాటన్నింటినీ దూరంగా పెట్టండి. లైఫ్ అనేది చాలా బాగుంటుంది ఎవరికైనా సరే. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.